ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు. జార్ఖండ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 7,200 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అత్యంత దుర్బల గిరిజన బృందాలకు లబ్ది చేకూర్చేందుకు వీలుగా పీఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పేరిట నూతన పథకాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. పల్నాడు జిల్లాకు కృష్ణా జలాలను అందించే వరికపూడిసెల ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. భూమి యజమాని మాత్రమే విక్రయాలు సాగించేలా రాష్ట్రంలో టైటిలింగ్ యాక్ట్ 2023 గత నెల 31వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది. వన్డే ప్రపంచకప్లో భాగంగా మరి కాసేపట్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. ఇక వార్తల వివరాలు. జార్ఖండ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఐఐఎం రాంచీ, ట్రిపుల్ ఐటీ భవనాలను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. రైలు, రోడ్డు, విద్య, బొగ్గు, పెట్రోలియంతో పాటు సహజవాయువు వంటి అనేక రంగాలలో సుమారు 7,200 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇక ఉలిహత్తు నుండి వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రధానమంత్రి ప్రారంభించారు. అనంతరం కుంటిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి 15వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారులకు వారి బ్యాంకు అకౌంట్లలో 2,000 రూపాయల చొప్పున నగదు జమ చేశారు. ఈ ఉదయం రాంచీలోని భగవాన్ బిర్సా ముండా స్మారక పార్క్, స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియాన్ని ప్రధానమంత్రి సందర్శించారు. అంతకుముందు జార్ఖండ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రం ఖనిజ సంపదలతో పాటు ధైర్యం, ఆత్మగౌరవంతో కూడిన గిరిజన సమాజానికి ప్రసిద్ది చెందిందని పేర్కొన్నారు. అత్యంత దుర్బల గిరిజన బృందాలు పీవీటీజీల పరిపూర్ణ సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జార్ఖండ్లో 24,000 కోట్ల రూపాయలతో పీఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అనే నూతన పథకాన్ని ప్రారంభించారు. కుంతిలో ఈరోజు జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 220 జిల్లాల్లో 75 అత్యంత దుర్బల గిరిజన తెగలకు చెందిన 28 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుందని తెలిపారు. ఇప్పటికే 9 కేంద్ర మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్న 11 రకాల సంక్షేమ కార్యక్రమాలను సంయుక్తంగా పీవీటీజీలకు వర్తింపచేస్తారని ప్రధానమంత్రి వివరిస్తూ, विकसित भारत संकल्प यात्रा सैचुरेशन के सरकार के लक्ष्यों को प्राप्त करने का सशक्त माध्यम बनेगी. पीएम जनजाति आदिवासी न्याय महाअभियान विलुप्त होने की कगार पर खड़ी जनजातियां, जिसे हम अब तक प्रिमिटिव ट्राइब के रूप में जानते हैं, उनकी रक्षा करेगा, उन्हें सशक्त करेगा. పల్నాడు జిల్లాకు కృష్ణా జలాలను అందించేందుకు వీలుగా అన్ని అనుమతులు సాధించి వరికపూడిసెల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా రూపురేఖలను సమూలంగా మార్చే వరికపూడిసెల ఎత్తిపోతల పథకం పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. 320 కోట్ల 26 లక్షల రూపాయలతో మొదటి దశలో 1.57 టీఎంసీల నీరు తరలించేలా ఈ ఎత్తిపోతల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. తొలి దశలో 24,000 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా మాచర్లలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వరికపూడిసెల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని తెలిపారు. త్వరలోనే ఈ పథకాన్ని పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మారుస్తామని జగన్మోహన్ రెడ్డి పేర్కొంటూ, ఈరోజు 340 కోట్ల రూపాయలతో వరికపూడిసెల ఎత్తిపోతల ద్వారా పల్నాడుకు కృష్ణమ్మ నీరు అందించడం జరుగుతుంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈ లిఫ్ట్ ను 4 పంపులతో నాగార్జున సాగర్ కు 40 కిలోమీటర్ల ఎగువన నిర్మిస్తా ఉన్నాం. వరికపూడిసెల వాగు నుంచి నీటిని రోజుకు 281 క్యూసెక్కుల చొప్పున మొత్తం మొదటి దశ కింద 1.57 టీఎంసీల నీరును తరలించడం ద్వారా 25,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 20,000 మంది జనాభాకు త్రాగునీరు అందించే కార్యక్రమానికి ఈ లిఫ్ట్ ద్వారా మంచి జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తామంటూ సిఐడి తరపు న్యాయవాది సమయం కోరడంతో విచారణను ఉన్నత న్యాయస్థానం ఈ మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం 2:15 తర్వాత విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. మరోవైపు అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి పి. నారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. నారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం 2 వారాలకు వాయిదా వేసింది. భూమి యజమాని మాత్రమే విక్రయాలు సాగించేలా ఆంధ్రప్రదేశ్లో టైటిలింగ్ యాక్ట్ 2023 గత నెల 31వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ నిన్న గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని స్థిరాస్తుల వివరాలను శాశ్వత రిజిస్టర్, వివాద రిజిస్టర్, కొనుగోలు రిజిస్టర్లలో నమోదు చేస్తారు. భవిష్యత్తులో వీటిని పరిగణలోకి తీసుకుని రిజిస్ట్రేషన్లను జరిగేలా ప్రత్యేక వ్యవస్థలు ఏర్పడతాయి. ఈ చట్టం ద్వారా భూ యజమాని హక్కులకు భద్రత లభిస్తుంది. ఈ ప్రక్రియలో పొరపాట్లు జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించి నష్టపరిహారం అందజేస్తుంది. పుట్టపర్తి ప్రశాంత్ నిలయంలో ఈ నెల 22వ తేదీన జరిగే శ్రీ సత్యసాయిబాబా 98వ జయంతి వేడుకలకు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరు కానున్నారు. అదే రోజు జరిగే సత్యసాయి విశ్వవిద్యాలయం 42వ స్నాతకోత్సవ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొనున్నారు. ఈ మేరకు సత్యసాయి సేవా సంస్థల సెంట్రల్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ విజయవాడ రాజ్భవన్లో ఆయనను కలిసి వేడుకలకు ఆహ్వానించారు. వన్డే వరల్డ్ కప్ 2023లో లీగ్ దశలో వరుస విజయాలు సాధించి అజేయ జట్టుగా నిలిచిన భారత్ ఈ రోజు జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మరి కాసేపట్లో జరగనున్న ఈ మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత వరల్డ్ కప్లో లీగ్ దశలో న్యూజిలాండ్పై విజయం సాధించిన భారత్ మరో విజయంపై ధీమాగా ఉంది. కివీస్ కూడా ప్రస్తుత వరల్డ్ కప్లో భారత చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. కాగా సెమీఫైనల్లో టీమిండియా విజయం సాధించాలని అభిమానులు దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వాతావరణం. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారి ఎం. వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ, పశ్చిమ మధ్య మరియు సరిహద్దు ప్రాంతమైన తూర్పు మధ్య దక్షిణ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణిస్తూ వాయుగుండంగా తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. దీని ఫలితంగా ఈరోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాముల్లో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జార్ఖండ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 7,200 కోట్ల రూపాయలు విలువైన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అత్యంత దుర్బల గిరిజన బృందాలకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా పీఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పేరిట నూతన పథకాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. పల్నాడు జిల్లాకు కృష్ణా జలాలను అందించే వరికపూడిసెల ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. భూమి యజమాని మాత్రమే విక్రయాలు సాగించేలా రాష్ట్రంలో టైటిలింగ్ యాక్ట్ 2023 గత నెల 31వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది. వన్డే ప్రపంచ కప్లో భాగంగా మరి కాసేపట్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.